నమస్తే అందరికీ. రాష్ట్ర రాజకీయం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ సినిమా ఫీల్డ్ మొత్తం కూడా ఓసారి సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంధ్యా థియేటర్ హైదరాబాద్లో ఒక అమ్మాయి పుష్ప 2 సినిమాకి వెళ్ళి అక్కడ తొక్కిసలాటలో చనిపోతే ఆమె కుమారుడు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు చావుబతుకుల్లో. కానీ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళాడు, చెంచల్గూడ జైలు నుంచి వచ్చాడు అని పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చాడని రకరకాలుగా వ్యక్తులు, సినిమా ఫీల్డ్, రాజకీయ వర్గాలు ఆయనను పోయి పరామర్శిస్తున్నారు. మరి ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. దాదాపు 5వ తారీఖు 4వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా హాస్పిటల్లో ఉంటే దాదాపు 2 వారాలు అవుతుంది. మరి ఎవరు కూడా రాజకీయ పరంగా కానీ సినిమా ఫీల్డ్ పరంగా కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించిన పాపాన పోలేదు. కాబట్టి ఓసారి బాగా ఆలోచన చేయండి. పేద ప్రాణాలు కానీ ఎవరివైనా ఒకటే, అది సెలబ్రిటీ కావచ్చు, సామాన్యుడి కావచ్చు, ఎవరైనా కానీ ఇంతమంది అల్లు అర్జున్ను పరామర్శించే వ్యక్తులు, మరి అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, ఒక రోజైనా ఇదే సినిమా ఫీల్డ్ వాళ్ళు మరి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తులు మరి వెళ్ళి పరామర్శించాలి కదా. బన్నీవాసు అనే ఒక వ్యక్తి నిర్మాత, అతను ఒక్కడు పోయి పరామర్శించాడు. మిగతా వ్యక్తులంతా మరి మీ సినిమా టీమే కావచ్చు, మిగతా వాళ్ళు కూడా పరామర్శించడానికి రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, మరి వెళ్ళొచ్చు కదా. కానీ ఇవన్నీ చేయరు. ఎంతసేపు ఉన్న సెలబ్రిటీ, అది కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఈరోజు. ఒళ్ళు ఒక సెలబ్రిటీ కోసం మీరు పాకులాడుతున్నారు తప్ప, అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అబ్బాయికి మెరుగైన వైద్యం అందించాలి, మెరుగైన వైద్యంతో కూడిన అన్ని విధాలుగా సదుపాయాలు ఉండాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. కాబట్టి ఒకటే తెలియజేస్తాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఖచ్చితంగా అబ్బాయికి మెరుగైన వైద్యం అందించే విధంగా, అదేవిధంగా ఎవరి దగ్గర నుండి అయితే ఇబ్బందులు గురయ్యారో ఆ సినిమా దాదాపు అబ్బాయికి 50 లక్షల వరకు కూడా సహాయ సహకారాలు అందించాలి. అదే అబ్బాయి తల్లి చనిపోయింది కాబట్టి ఆమెకు కూడా 50 లక్షల రూపాయలు ఏర్పాటు చేయవలసిందిగా మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని పూర్తిగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అబ్బాయిని అన్ని విధాలుగా మంచి వైద్య చికిత్స నిమిత్తం ఇబ్బందులు లేకుండా చేయాలని కూడా తెలియజేస్తున్నాం.